ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. జీవితంలో అనిశ్చితి ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరు ఊహించలేరు. అందుకే మన భవిష్యత్తుకు, మన కుటుంబ భద్రతకు ఒక బలమైన రక్షణ కవచం కావాలి. అదే బీమా రంగం. నేడు దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం కూడా ఇదే. కేవలం సంప్రదాయ ఉద్యోగాలే కాకుండా మార్కెటింగ్, డిజిటల్ ప్రమోషన్స్, ఇంకా స్వయం ఉపాధి రంగాలలో ఇన్సూరెన్స్ రంగం నేడు సరికొత్త అవకాశాలకు వేదికగా నిలుస్తుంది. మరి ఈ ఇన్సూరెన్స్ రంగంలో కెరీర్ ఎలా ప్రారంభించాలి? దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి? ముఖ్యంగా బీమా మార్కెటింగ్ రంగంలో అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా కెరీర్ ప్రారంభించి కోటేశ్వరులైన వారు ఎలా సక్సెస్ సాధిస్తున్నారు? వారి వ్యూహాలేంటి? ఈ అంశాలపై మనకు సమగ్రమైన అవగాహన కల్పించడానికి నేడు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ బీమా రంగ నిపుణులు, ఎల్ఐసి సంస్థలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా దశాబ్దాల అనుభవం ఉన్న శ్రీ తాడేపల్లి రవిశంకర్ గారు. హాయ్ సార్. హాయ్ అమ్మా. వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నామ్మా. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఓకే సార్, అయితే ఇప్పుడు ప్రస్తుతం భారతీయ బీమా రంగం ఏ దిశగా దూసుకుపోతుంది? ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. బీమా రంగం చాలా వేగంగా ముందుకు దూసుకుపోతుంది. 2000లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఫామ్ చేసి దాని ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా ఇందులో ఎంట్రీ కల్పించటం ద్వారా అది మరింత వేగంగా విస్తరిస్తుంది. యాక్చువల్గా ఒక ఆకాంక్ష, ఆదేశం లేదా ఒక కోరిక ఏంటంటే, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి నూక్ అండ్ కార్నర్కి మన ఇన్సూరెన్స్ బీమా రంగం విస్తరించాలి, ప్రతి ఒక్కరికి బీమా ఉండాలి అనేది ఇందులో ప్రధాన అంశంగా ముందుకెళ్తుంది గవర్నమెంట్ కూడా. ఇంకొకటి ఏంటంటే, ఫారిన్ కంట్రీస్లో, యూరోప్ లేదా అమెరికా అట్లాంటి దేశాల్లో బీమా అంటే సంక్షేమ పథకాలు అంటే అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, లేదా ముసలితనం కానివ్వండి, లేదా వైద్యానికి అయ్యేటువంటి ఖర్చు కానివ్వండి, వాళ్ళ దగ్గర గవర్నమెంటే భరిస్తుంది. అంటే అక్కడ వాళ్ళు ముసలితనానికి భయపడనక్కర్లేదు, లేదా ఏదన్నా వైద్యానికి చేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో అని వాళ్ళు భయపడక్కర్లేదు. కానీ ఇండియాలో వాటన్నిటినీ ఇంకా గవర్నమెంట్ భరించే స్థాయిలో లేదు కాబట్టి దాని అరేంజ్మెంట్ని మనమే చేసుకోవాల్సి రావడం అనేది ఒకటి ఉంది. దాని ద్వారా ఈ కంపెనీలన్నిటి యొక్క అవసరం కూడా ఎంతో ఉంది, వాళ్ళ యొక్క సేవలు కూడా అవసరం ఉంది. అదే బీమా రంగ విస్తరణకి పునాది. అంటే వీటన్నిటి అవసరాల వల్ల, అంటే మన దగ్గర ఓల్డ్ ఏజ్ని కానీ లేదా హెల్త్ని కానీ అవసరమైనటువంటి ఖర్చులని ఆ వ్యక్తులే భరించాలి కాబట్టి, అంటే గవర్నమెంట్ ద్వారా కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. కానీ మెరుగైన వైద్యం మనకు కావాల్సిన రకంగా, మనకి అవసరమైన దీంట్లో వెంటనే అట్లా రావాలి అని అనుకున్నప్పుడు, ఈ వ్యక్తులే భరించాలి అని అనుకున్నప్పుడు, అది వాళ్ళకు వాళ్ళు సొంతంగా ఇన్సూరెన్స్ చేసుకుని ఆ ప్రొటెక్షన్ తీసుకోవడం చాలా అవసరం. అందుకని బీమా రంగం వేగంగా విస్తరిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇండియాకి 130 కోట్ల అంటే ఇండియా జనాభానే 130 కోట్లు ఉంది కదా, అదే బీమా రంగ విస్తరణకి పెద్ద అవకాశం కూడా. ఓకే సార్, మరి అంటే విస్తరిస్తుంది అని అంటున్నారు. మరి గడిచిన 5 ఏళ్లలో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు అనేవి ఎలా ఉన్నాయి? గడిచిన 5 ఏళ్లలో అనే కాదు, గడిచిన 25 ఏళ్లలో పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో ఇంకా వేగంగా పెరిగినాయి. అంటే ఇప్పుడు టోటల్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ 19,30,000 కోట్లకి చేరుకొని ఉన్నది 2026 ఈ సంవత్సరంలో. అంటే ఇంకా చెప్పాలంటే స్విస్ రీ ఏం ఎస్టిమేట్ చేస్తుంది అంటే, చైనా, యుఎస్ కంటే కూడా మన అభివృద్ధి ఎక్కువ ఉండబోతోంది. అంటే అవి 4.2 అట్లా ఉంటే మనది 6.9%గా మన వృద్ధి రేటు ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. స్విస్ రీ అంచనా వేసింది. సో ఆ రకంగా చూసుకుంటే మన గ్రోత్ ఇంకా ఎక్కువ ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్లో అయితే కనుక 3,83,000 కోట్ల చిల్లరకు ఉంది ప్రీమియం ఈ 2026లో. అంటే ఇంకా అయితే దీనిలో ఇంకా అంటే ఈ సెక్టార్ ప్రైవేటైజ్ అయినప్పటికీ మేజర్ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఐసి సుమారుగా 56% స్టేక్తో నెంబర్ 1 పొజిషన్లో ఉంది.
ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా సుమారుగా 43% చేంజ్తో, తర్వాత అంటే ఒక 25 కంపెనీలు కలిసి ఉన్నాయి. ఒక 25 కంపెనీలు కలిసి 43% స్టేక్ని కలిగి ఉన్నాయి. టోటల్ 100% ₹100 ప్రీమియం అంటే ₹56 ఎల్ఐసికి, 43 చిల్లర ప్రైవేటు కంపెనీల నుంచి అట్లా డెవలప్ అవుతూ వస్తున్నాయి. 25 ప్రైవేటు కంపెనీలు లైఫ్ ఇన్సూరెన్స్లో ఈ గ్రోత్కి కారణం. ఓకే, మరి కార్పొరేట్ ఉద్యోగాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఉద్యోగాలకి ఉన్న ప్రత్యేకత ఏంటి? అంటే మెయిన్గా కార్పొరేట్ ఉద్యోగాలలో 2 రకాలు ఉంటాయి. అంటే టాంజిబుల్ ప్రొడక్ట్స్ని మార్కెట్ చేసేవాళ్ళు ఉంటారు. సర్వీస్ రంగాల్లో అంటే ఇప్పుడు సర్వీసులు, ఇప్పుడు టెలికాం కానివ్వండి, ఇవన్నీ సేవల రంగాలే. ఈ సేవల రంగాల్లో మీకు టాంజిబిలిటీ ఉంటుంది. అంటే సేవల రంగం కానివ్వండి, లేదా ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు మీరు ఒక కారు, బైక్ లేదా ఒక కుక్కరు, మీరు అవన్నీ టాంజిబుల్, మీ కళ్ళకి కనపడతాయి. ఈ ప్రొడక్ట్స్ని వాళ్ళు మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటిని ప్రొడ్యూస్ చేస్తారు, వీటిని మార్కెట్ చేస్తారు. అలాగే ఇంటాంజిబుల్ ప్రోడక్ట్ని మార్కెట్ చేయటం ఇన్సూరెన్స్లో ఉన్నటువంటిది. అంటే వీళ్ళు ఒక ప్రామిస్ని మార్కెట్ చేస్తారు. నీకు ఏదన్నా ఈ ఇబ్బంది వస్తే, నీకు ఏదన్నా జరిగితే దిస్ అమౌంట్ ఈజ్ పేయబుల్ అన్న ఒక ప్రామిస్ని వీళ్ళు మార్కెట్ చేస్తారు. అంటే వీళ్ళు చేసేటువంటి ప్రామిస్ ఇంటాంజిబుల్, అంటే అది కళ్ళకు కనపడంది. అదే కనుక మీరు ఏ గ్యాస్ స్టవ్, కుక్కరు, సోఫా ఇట్లాంటివన్నీ టాంజిబుల్, వీటిని మార్కెట్ చేసే విధానం వేరుంటుంది. ఇన్సూరెన్స్ ఇంకొకటి ఏంటంటే ఈ మార్కెటింగ్ అనేటువంటిది అంటే ప్రజలని డైరెక్ట్గా వాళ్ళని అభ్యర్థిస్తూ రకరకాలుగా ఈ బెనిఫిట్స్, అంటే ఇవి వాళ్ళకి మిగతా చోట్లన్నీ వాళ్ళ అవసరాలు. కుక్కర్ కొనుక్కోవడం వాళ్ళు అవసరంగా ఫీల్ అవుతారు, లేదా కారు వాళ్ళు అవసరంగా ఫీల్ అవుతారు. కావాలనుకున్న వాళ్ళు షోరూమ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఉన్న వాటిలో బెస్ట్ ఏదో తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు నాణ్యతని పెంచితే సరిపోతుంది. వెరాజ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే ఇది వాళ్ళు అవసరంగా ఫీల్ అవ్వని ఏరియా. అంటే ప్రజలు ఈ ఇన్సూరెన్స్ రంగంలో ఇన్సూరెన్స్ పాలసీలు కావాలి అని ఇప్పటికీ అంతగా అనుకోనటువంటి ప్రోడక్ట్, దాన్ని వీళ్ళు మార్కెట్ చేయవలసి వస్తుంది. దాని మీద టార్గెట్లని ఇక ఈ ఉద్యోగులు సాధించాల్సి వస్తుంది. అదే ప్రైవేట్ రంగంలో, మిగతా వాటి రంగంలో, అంటే మిగతా కార్పొరేట్ రంగంలో అవన్నీ టాంజిబుల్ ప్రొడక్ట్స్ జనాలే కావాలని కోరుకుంటారు. వాటి కోసం వాళ్ళు వెళ్ళి అడుగుతారు. ఇప్పుడు మీకు మొబైల్ కనెక్షన్ కావాలంటే వెళ్ళి అడుగుతారు, లేదా గ్యాస్ కనెక్షన్ కావాలంటే అడుగుతారు, లేదా కారు కావాలంటే వెళ్ళి తెలుసుకుంటారు, లేదా హౌస్ హోల్డ్ యుటెన్సిల్స్ కావాలంటే వెళ్ళి కొనుక్కుంటారు. అవన్నీ వాళ్ళు కోరుకుంటున్నప్పుడు అంటే ఫలానా ప్రోడక్ట్ అవైలబుల్ అని విస్తృతంగా ప్రచారం చేస్తే చాలు, జనాలు వెళ్ళి కొనుక్కుంటారు. కానీ దీంట్లో ఏంటంటే ఫలానా ప్రోడక్ట్ అవైలబుల్ అని చెప్పినంత మాత్రాన సరిపోదు, దీని అవసరాన్ని కూడా వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఎస్, ఇదంతా మార్కెటింగ్ కిందికి వస్తుందా సార్? ఇది బీమా రంగంలో మార్కెటింగ్ కింద మార్కెటింగ్ ప్లేస్ ఏ మేజర్ రోల్. అంటే మార్కెటింగ్ ఉంటుంది, మిగతావి దీనికి సంబంధించినటువంటివి. అంటే ఫస్ట్ ఈ పాలసీలు తయారు చేయటంలో యాక్చువరీస్ రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే ఈ మార్కెటింగ్ రంగానికి బేస్ని తయారు చేసేది, అంటే ఏ ప్రోడక్ట్ని ఎంత ప్రైసింగ్తో అమ్మాలి, అంటే ఏ రకమైనటువంటి ఇన్సూరెన్స్ బెనిఫిట్ని ఎంత ప్రైస్కి అమ్మాలి అని డిసైడ్ చేసేది యాక్చువరీస్. ఈ యాక్చువరీసే ఇందులో ఎక్కువగా, అంటే వాళ్ళ దగ్గర కొన్ని అంటే గత 150-200 ఏళ్ళకు సంబంధించినటువంటి లెక్కలు ఉంటాయి. అంటే దేనికి అంటే మోర్టాలిటీ రేట్, అంటే పర్ 1000 ఎంతమంది చనిపోతారు, అంటే ఎంత అమౌంట్ వీళ్ళు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, అంటే రిస్కులు ఎట్లా జరుగుతున్నాయి, వైద్యపరమైన ఖర్చులు ఎట్లా పెరుగుతున్నాయి, ఈ రకమైన లెక్కలన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. వీటిని బట్టి వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే ఎంత ప్రీమియం ఛార్జ్ చేయాలి అనేటువంటిది యాక్చువరీస్ డిసైడ్ చేస్తారు. ఎస్, మరి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానివ్వండి, గూగుల్ యాడ్స్ కానివ్వండి, ఇదంతా కూడా ఈ మార్కెటింగ్ రంగాన్ని, బీమా రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అంటే ఇప్పుడు బాగానే ప్రభావితం చేస్తున్నాయి, కాకపోతే ఇంకా అంతగా లేదు. ఇప్పుడు అంటే మిగతా వాటిల్లో అంటే ఇప్పుడు మీరు సపోజ్ అమెజాన్లోకి వెళ్ళి మీరు ఏదన్నా ఒక పెన్ కానీ లేదా ఏదన్నా ఒక వస్తువు చూసారనుకోండి,
దానికి సంబంధించిన ఏఐ వెంటనే ఏం చేస్తుంది, ఈ వ్యక్తి పెన్ను వెతుకుతున్నాడు అంటే 100 రకాల పెన్నుల ఆప్షన్స్ని మీ ముందు పెడుతుంది. అంతే కదా. ఒక టీవీని మీరు వెతికారనుకోండి, టీవీ కొందామని, దానికి సంబంధించి వెంటనే ఏఐ గుర్తిస్తుంది. 100 రకాల ఏఐ అది ఏం చేస్తుంది, టీవీలని వాటి బ్రాండ్లని మీకు అలా పంపిస్తూనే ఉంటుంది. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, ఈ దీనికి సంబంధించినటువంటి డిజిటల్ మార్కెటింగ్లో ఎట్లా అంటే వీళ్ళు ఇండివిజువల్గా పోస్ట్ చేసుకోవడమే ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇట్లాంటి వాటివి, వెబ్సైట్లు ఇట్లాంటివన్నీ కూడా ఎంత చేసినా ప్రస్తుతం ఇది ఇంకా విస్తరించాల్సి ఉంది, అంత ఎక్కువగా విస్తరించలేదు. ఇంకొకటి ఏంటంటే ఇండైరెక్ట్ మార్కెటింగ్ కూడా ఒకటి ఉంటుంది. ఈ ఇండైరెక్ట్ మార్కెటింగ్ అంటే దీనిలో డైరెక్ట్ మార్కెటింగ్, ఇండైరెక్ట్ మార్కెటింగ్ అని 2 రకాలుగా కూడా ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్లో. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే మీరు మీ ప్రోడక్ట్ని వాళ్ళకి చెప్తూ ఉండటం. అదే ఇండైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు కొంతమంది డాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు డైరెక్ట్గా మా హాస్పిటల్ బాగుంటుంది, మా హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ బాగుంటాయి, మా హాస్పిటల్లో వీటన్నిటికీ వైద్యం జరుగుతుంది, మీరు రండి అని అట్లా డైరెక్ట్ మార్కెటింగ్ చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వైద్య రంగానికి సంబంధించి వాళ్ళకి ఎన్ని విషయాలు తెలుసు అనేటువంటిది, అంటే జనాలకి డౌట్లు ఉన్నటువంటి విషయాలు, జనాలకి వైద్యం మీద సందేహాలు ఉన్నటువంటివి, అట్లాంటివి అన్నిటినీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వీడియోలుగా చేసి పెడుతున్నారు. అది ఇండైరెక్ట్ మార్కెటింగ్ అవుతుంది. అంటే వాళ్ళకి ఈ ఫలానా ఈ డాక్టర్కి ఈ విషయం మీద సమగ్రమైన అవగాహన ఉంది అన్న క్రెడిబిలిటీని పెంచుతోంది. అన్న క్రెడిబిలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో, అది పెరగటం వల్ల ఆ హాస్పిటల్ని అప్రోచ్ అవ్వటం పెరుగుతుంది. ఇది ఇండైరెక్ట్ మార్కెటింగ్. అలాగే అట్లాంటి ఇంకా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇన్సూరెన్స్కి సంబంధించి డైరెక్ట్ మార్కెటింగే జరుగుతుంది, కానీ ఇండైరెక్ట్ మార్కెటింగ్ అనేది తక్కువ జరుగుతుంది. బేసికల్గా ఇది అప్రోచ్ అయ్యి అభ్యర్థించాల్సిన విషయంగానే ఉంది, కానీ డిజిటల్లో దీని రోల్ ఇంకా అంతగా ఎదగలేదని అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ బీమా కంపెనీలలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పాత్ర ఏదైతే ఉందో అది ఎంత కీలకమైంది? అది ఒక రకంగా చెప్పాలంటే అది అత్యంత కీలకమైనటువంటి అంశం బీమా డెవలప్మెంట్ మేనేజరే. ఎందుకంటే బీమా అమ్మాలి అంటే, దాన్ని ఒక కంపెనీని నిలబెట్టాలి అంటే దాని ఏజెంట్స్ వాళ్ళు నిలబెట్టాల్సిందే. అలాంటి ఏజెంట్స్ ఎక్కడ దొరుకుతారు? బీమా రంగం డైరెక్ట్గా ఎట్లా తీసుకుంటుంది? చాలా వరకు డైరెక్ట్గా రిక్రూట్ చేయడానికి చాలా కంపెనీలు ప్రయత్నించినాయి, కానీ ఎన్నో ఛానల్స్, అంటే డైరెక్ట్గా ఏజెంట్స్కి స్టైఫండ్లు ఇచ్చి చేయటం ద్వారా, జీతాలు ఇచ్చి చేయటం ద్వారా ఏజెంట్స్ని తీసుకోవడానికి కంపెనీలు ప్రయత్నించినాయి. బట్ వీటన్నిటిలోకెల్లా సక్సెస్ఫుల్ మెథడ్ అంటే బీమా సంస్థని ముందుకు నడిపించేటువంటి ఏజెంట్లని ఆ సంస్థకి అందించేటువంటి పని ఈ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్లు చేస్తారు. అంటే వాళ్ళని అందించడమే కాదు, వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళు బిజినెస్ని, ఆ బీమా సంస్థ యొక్క బిజినెస్ని ముందుకు తీసుకెళ్లేలాగా వాళ్ళు చేస్తారు. ఇంకా రకంగా చెప్పాలంటే, ఇంజన్ కనుక బీమా ఏజెంట్లు అయినట్టుంటే దాంట్లో ఉండేటువంటి ఫ్యూయల్ ఈ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ లేదా యూనిట్ మేనేజర్ లేదా డెవలప్మెంట్ ఆఫీసర్ వీళ్ళు ఆ పని చేస్తారు. అంటే ఆ సంస్థని ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి పని ఏజెంట్లు చేస్తారు. అట్లాంటి ఏజెంట్లని వెతికి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని బిజినెస్ ఇంకా పెర్ఫామ్ చేసేలాగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళేటువంటి వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్లు. ఇంకా అంటే ఈ ఏజెన్సీ ఆర్గనైజేషన్ని మెయింటైన్ చేస్తూ సంస్థని అభివృద్ధి పదంలో నడిపించడానికి వీళ్ళు తమ వంతు కృషి మ్యాక్సిమం చేస్తారు. ఇప్పుడు కార్పొరేట్ మార్కెటింగ్ ద్వారా పెద్ద పెద్ద కంపెనీలకు పాలసీలు విక్రయించే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి మరి? అంటే కార్పొరేట్ మార్కెటింగ్ అని స్పెషల్గా ఏం లేదండి. కార్పొరేట్ ఏజెన్సీ అని ఒకటి ఉంటుంది. ఓకే. కార్పొరేట్ ఏజెన్సీ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకు కార్పొరేట్ ఏజెన్సీ ఉంటుంది దానికి. అంటే ఆ బ్యాంకే ఏజెంట్ అవుతుంది, ఒక ఇండివిజువల్ ఏజెంట్ లాగే బ్యాంకే ఏజెంట్ అవుతుంది. అయితే ఆ బ్యాంకు ఉద్యోగస్తుల్ని తమ ఉద్యోగుల ద్వారా, తమకున్నటువంటి డేటా ద్వారా తమ బ్యాంకుకు వచ్చేటువంటి కస్టమర్లని గుర్తించి వాళ్ళకి
పాలసీలు అమ్మటం ద్వారా అట్లాంటి వాళ్ళు కార్పొరేట్ ఏజెంట్లుగా మారతారు. అంటే కార్పొరేట్ ఏజెంట్ అంటే ఒక పెద్ద సంస్థే ఏజెంట్గా మారి పాలసీలని తన కింద ఉద్యోగుల ద్వారా లేకపోతే తమకున్నటువంటి డేటా ద్వారా అవకాశాల ద్వారా వాళ్ళు సేల్ చేయటమే కార్పొరేట్ ఏజెన్సీ. పెద్ద పెద్ద పాలసీలు అమ్మటంలో అంటే మామూలు ఇండివిజువల్ ఏజెంట్లు అమ్ముతారు, కార్పొరేట్ ఏజెంట్లు కూడా అమ్ముతారు. అది అంటే కార్పొరేట్ ఏజెంట్లకి ఏంటంటే ఒక సంస్థ అవడం వల్ల ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంకులో ఒక పెద్ద హెచ్ఎన్ఐ కస్టమర్కి అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లో ఎప్పుడూ కూడా ఒక 40-50 లక్షల అమౌంట్ ఉంటుంది. వాళ్ళకి ఆ మేనేజర్కి ఆయన్ని అప్రోచ్ అవ్వగలిగే అవకాశం వాళ్ళకు ఉంటుంది, ఆ యాక్సెసిబిలిటీ ఉంటుంది. వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి ఏజెంట్ ఉంటే తప్పితే ఒక మామూలు మధ్యతరగతి లేదా అబోవ్ మధ్యతరగతి ఏజెంట్లకి ఆ పెద్ద పెద్ద హై నెట్వర్త్ ఇండివిజువల్స్ హెచ్ఎన్ఐ క్లయింట్లు అంటాం, వాళ్ళని యాక్సెస్ చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు వాళ్ళ యొక్క దైనందిన కార్యకలాపాల్లో వాళ్ళకు ఉండేటువంటి టైం తక్కువ. ఆ టైంలో వాళ్ళని తెలిసిన వాళ్ళు క్లోజ్గా ఉన్నవాళ్ళు అప్రోచ్ చేయగలుగుతారు. కార్పొరేట్ ఏజెంట్లు అంటే ఒక పెద్ద బ్యాంకులో సపోజ్ ఆయనకి అకౌంట్ ఉంది, కార్పొరేట్ అకౌంటే ఉంది, దానిలో ఆయన కోట్ల కొద్ది లావాదేవీలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఏజెంట్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఆ కార్పొరేట్ ఏజెన్సీకి ఉంటుంది. ఒక మామూలు ఏజెంట్కి ఆ అవకాశం తక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా చేయగలుగుతారు, అవకాశం పొంది అవకాశాలు ఏర్పరచుకుని ఇండివిజువల్ ఏజెంట్స్ కూడా ప్రయత్నించగలవచ్చు. సరే, ఇప్పుడు ఒక సిటీలో మార్కెటింగ్ చేయడం అనేది చాలా ఈజీ, కొంతవరకైనా మనకి సులభంగా అనిపిస్తుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు మైక్రో ఇన్సూరెన్స్ లేదంటే పంట బీమా మార్కెటింగ్ చేయడానికి ఎలాంటి వ్యూహాలు అవసరం? అంటే జనరల్గా సిటీలో అవకాశాలు ఎక్కువ కానీ చేయటం కష్టం. ఇప్పుడు కాంపిటీషన్ కాదు, దానికి ఏంటంటే మీరు సిటీలో ఎవరినైనా సరే మీరు యాక్సెస్ చేయాలంటే కష్టం. ఓకే, అంటే ఎవరి ప్రైవసీ లెవెల్స్ హైగా ఉంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కింట్లో ఉండేవాళ్ళే మనకి తెలియరు. ఒకవేళ నెమ్మదిగా పరిచయం అయినా వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో మనకి ఇచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సిటీలో డబ్బున్న వ్యక్తులు చాలామంది ఉంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారు, చాలామంది ఉంటారు, చాలా రకాలైనటువంటి ఫ్యాక్టరీ యజమానులు ఫ్యాక్టరీలు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, బట్ వాళ్ళని మనం అప్రోచ్ అవ్వగలగటం కష్టం. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఒకసారి వాళ్ళకి ఒక విషయాన్ని మనం కలిసి ఏదో పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, వాళ్ళకి అంతగా అది రుచించకపోతే రెండోసారి మీ కాల్ లిఫ్ట్ చేయరు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయరు. వేరాజ్ రూరల్లో ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి మరొక వ్యక్తికి తెలిసి ఉంటారు. ఆ విలేజ్లో ఉన్న వ్యక్తులు యాక్సెసిబిలిటీ ఎక్కువ, అవకాశాలు తక్కువ, కానీ మనుషులను యాక్సెస్ చేయటం ఈజీగా ఉంటుంది. దాని ద్వారా వాళ్ళతో మాట్లాడి చేసుకోవచ్చు. మెయిన్గా ఈ పంటల బీమా ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది. వాటిని గవర్నమెంటే అప్రోచ్ అయ్యి ఆ రైతులుగా ఎన్రోల్ అయ్యి అవ్వడం ద్వారా అది గవర్నమెంటే వాటిని ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ అయి చేస్తూ ఉంటుంది. కాకపోతే సిటీకి రూరల్కి బిజినెస్ చేయటంలో తేడాల్లో ఏంటంటే సిటీలో మీకు పాలసీ చేయగలిగేటువంటి సత్తా ఉన్న వాళ్ళు ఎక్కువ, వాళ్ళు మీకు అవకాశం ఇవ్వటం తక్కువ. రూరల్లో ఏంటంటే అంతంత డబ్బులు ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ, వాళ్ళు మీకు అవకాశం ఇస్తారు, మాట్లాడేందుకు, చెప్పేందుకు, కలిసేందుకు అవకాశాలు ఇస్తారు. ఓకే, అదే. ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కేవలం పాలసీని అమ్మడం మాత్రమే కాకుండా, అంటే అమ్మడం కంటే కూడా కస్టమర్కు ఆర్థిక రక్షణ ఇస్తాము అనే నమ్మకాన్ని ఎలా కల్పించాలి? అంటే మెయిన్గా ఆర్థిక రక్షణ అంటే ఒకప్పుడు అంటే జరిగింది ఇదివరకు కాలంలో ఏంటంటే మామూలుగా ఏజెంట్లు ఎవరికి ఇన్సూరెన్స్ పాలసీని ఒక అవసరంగా గుర్తించినప్పుడు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ని ఒక అవసరంగా ఎవరు గుర్తించలేదు. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అయినప్పుడు వాళ్ళ కుటుంబం, ఆయన వైఫ్, 2 పిల్లలు 3 పిల్లలు వాళ్ళ వరకే ఉంటున్నప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ అవసరాలని గుర్తిస్తున్నారు. అయితే ఈ ఇన్సూరెన్స్ అవసరాలని గుర్తించినటువంటి దానిని ఆర్థిక రక్షణకి ఎలా ఇవ్వాలి అన్నది ఏజెంట్ ప్లాన్ చేయాలి. ప్లాన్ చేయడంలో ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు గుర్తించినప్పుడు ఏదో ఒక పాలసీ తీసుకోండి అని అబ్లిగేట్ చేసి అమ్మేటివాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అట్లా కాదు.
చాలా ఇప్పుడు యూట్యూబ్లు వచ్చినాయి, ఇంటర్నెట్ వచ్చింది, చాట్ జీపీటీలు వచ్చినాయి, క్లౌడ్ వచ్చింది. వీటన్నిటిలోనూ పాలసీ ఇట్లా రకరకాలైనటువంటి వెబ్ అగ్రిగేటర్స్ ఉన్నారు. ఇలా రకరకాలైనటువంటి వెబ్సైట్లలో వీళ్ళు వెతుక్కుంటున్నారు ముందు నాకు ఏ పాలసీ బాగుంటుంది, ఎట్లా బాగుంటుందని. అందుకని ఏజెంట్ పాతకాలంలో లాగా ఈ పాలసీ తీసుకో అని అమ్మటానికి లేదు. ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ బ్యాక్గ్రౌండ్తో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. అంటే ఇప్పుడు ఆర్థిక రక్షణ ఎలా ఇస్తారు అంటే ఆ కుటుంబం ఏం కోరుకుంటోంది, ఆ కుటుంబంలో సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు ఎట్లాంటి ఆర్థిక రక్షణ ఇవ్వాలి, ఇద్దరు పేరెంట్స్ ఉన్నప్పుడు ఇద్దరికి కలిపిగా ఎట్లాంటి రక్షణ ఇవ్వాలి, అందులో ఒకరికి ఏదన్నా జరిగినప్పుడు ఆ కుటుంబ ఆదాయం పడిపోయినప్పుడు కేవలం రెండో వాళ్ళతో నడిపేది ఎట్లా, ఈయన రిటైర్మెంట్ ఎట్లా. ఇప్పుడు మెయిన్గా వీళ్ళు చూసేటువంటి అంశాలలో 3 ప్రధాన అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అతను చనిపోతే ఫ్యామిలీకి ఎట్లాగా, అతను బతికుండగానే మంచాన పడితే ఎట్లాగా, అతను ఓల్డ్ ఏజ్ ఒక 20-25 ఏళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకుంటాడు, ఈ రకమైనటువంటి అంటే అతనికి ఏదన్నా జబ్బు వస్తే అతని సేవింగ్స్ అన్నీ వాషౌట్ కాకుండా ఉండటం ఎట్లా, వీటన్నిటినీ కలిపి అంటే అతను ప్లాన్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటినీ 1 లేదా 2 పాలసీలలో ఫస్ట్ అతనికి ఏం అవసరమో గుర్తించాలి. అంటే అతనికి ఒక ఇల్లు ఉంది, అతనికి గవర్నమెంట్ పెన్షన్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది. సో రిటైర్మెంట్ అంత బాధాకరం కాకపోవచ్చు. సో ఆయనకి పెన్షన్ గురించి కాకుండా కానీ ఆయనకి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, అంత ఆదాయాన్ని రీప్లేస్ చేసేటువంటిది ఎట్లా, ఆయనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఆయన పనిచేసే దగ్గర లేదనుకుందాం, దాన్ని కల్పించడం. అంటే ఆయనకు ఇప్పుడు మనం లెక్క వేసినటువంటి అవసరాల్లో ఏవి ఉన్నాయి ఏవి లేవు అని లెక్కించి ఆ లేని వాటిని అతను ప్లాన్ చేసి కల్పించాలి. ఇదివరకట్లాగా జస్ట్ ఏదో ఒక పాలసీ తీసుకో అని మనం అమ్మటం కాదు. అతనికి ఎక్కడెక్కడ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది, ఏదన్నా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అతను సేవ్ చేసుకున్నటువంటి అమౌంట్స్ అన్నిటినీ కూడా వాషౌట్ అయిపోకుండా కాపాడుతుంది. అట్లా అంటే అతనికి ఎక్కడెక్కడ ప్రాబ్లం అవసరం ఉంది, ఏ ఏ బీమా అవసరాలు ఉన్నాయి అన్నది చూసి దానికి సరిపోను అవసరాలకి ఇతను ప్లాన్ చేసి దానికి తగ్గట్టుగా ఒక పాలసీయో 2 పాలసీల కాంబినేషను అతను దాన్ని తయారు చేసి ఆర్థిక రక్షణని కల్పించాలి. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పింది ఈ నీడ్ బేస్డ్ సెల్లింగ్ కిందకే వస్తుందా? అంటే కస్టమర్ అవసరాన్ని గుర్తించి ఒక ఏజెన్సీ అనేది వాళ్ళకి పాలసీ ఇవ్వడం అనేది నీడ్ బేస్డ్ సెల్లింగ్ కిందకే వస్తుంది. మరి దీనివల్ల ఇప్పుడు ఏజెంట్లకి ఎలా లాభం వస్తుంది సార్? ఏజెంట్ లాభం ఇప్పుడు ఇన్సూరెన్స్ మార్కెట్ బాగా విస్తరించిందమ్మా, జనాభా కూడా బాగా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు కేవలం ఈయన పాలసీ తీసుకుంటేనే ఈ మంత్ మనకేదోలాగా లేదు, చాలా మంది జనాభా అవైలబుల్ ఉన్నారు, వాళ్ళకి చాలా అవసరాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏజెంట్ యొక్క బెనిఫిట్ ఎలాగూ అంటే ఇతనికి సరైన పాలసీని అమ్మటం ద్వారా ఇంకా కొంతమంది కస్టమర్లను కలిపితే ఇందులో 10 రూపాయలు తక్కువ వచ్చినా టర్న్ ఓవర్ పెంచుకోవడం ద్వారా అతను ఎక్కువ మందిని ఇన్సూరెన్స్ రక్షణ కల్పించడం ద్వారా అతను బెనిఫిట్ అవుతాడు. ఎప్పుడైనా సరే ఇప్పుడు అతనికి నీడ్ బేస్డ్ సెల్లింగ్ కాకుండా ఇతనికి లాభం వచ్చేదాన్ని దేన్నో అమ్మాడు అనుకోండి, అమ్మినప్పుడు ఏమవుతుంది, ఆయనకు తర్వాత అయినా తెలుస్తుంది, మన ఇంటర్నెట్లో అయినా చూసుకుంటారు, లేకపోతే ఎవరో ఒకరు చెప్తారు, ఈయన తిట్టుకుంటాడు, ఈయన పేరు మళ్ళీ ఎవరికి చెప్పడు. ఆయన ఆ తీసుకున్నటువంటి ఆయన ఒక 10 మందికి ఈయన అరే మంచి అతనికి కమిషన్ రాకపోయినా నాకు ఈ పాలసీలు ఇచ్చాడు నా అవసరాన్ని బట్టి అంటే అతను టర్న్ ఓవర్ పెంచుకోవడం ద్వారా ఎక్కువ కమిషన్ని సంపాదించగలుగుతాడు. ఎస్ సార్, ఇప్పుడు రాబోయే 10 ఏళ్లలో బీమా మార్కెటింగ్ మరియు మేనేజ్మెంట్ రంగంలో అడుగు పెట్టాలనుకున్న యువతకు మీరిచ్చే ఒక బెస్ట్ అడ్వైస్ కానీ సజెషన్ కానీ ఏంటి? బీమా మార్కెటింగ్ రంగంలో ఇదివరకట్లాగా మీరు నాలెడ్జి స్కిల్స్ లేకుండగా ఎంటర్ కాలేరు. ఎవరైనా సరే ఇదివరకు ఇట్లా ఏంటంటే ఎవరైనా సరే ఒక 15 రూపాయలు కట్టి అంటే 2000 బిఫోర్ 2000 15 రూపాయలు కట్టితే లైసెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు కంట్రోలర్ ఆఫ్ ఇన్సూరెన్స్ షిమ్లాలో ఉండేది, వాళ్ళు లైసెన్స్ వచ్చేది. దాంతో వాళ్ళు ఏజెన్సీ చేయడం మొదలుపెట్టేటువంటి వాళ్ళు ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ వాళ్ళు కన్సర్న్ కంపెనీ అంటే ఎల్ఐసి ఒక్కటే ఉన్నప్పుడు బిఫోర్ 2000 వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు ఆ రకంగా చేసేటివాళ్ళు. ఇప్పుడు ఈ నీడ్ బేస్డ్ అంటే ఇప్పుడు రాబోయేటువంటి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే
అప్పుడు జనాలు అంత వెల్ అవేర్ కాదు. ఇప్పుడు వాళ్ళకి అన్నీ తెలుసు. ఒక్కసారి నెట్లో కొట్టారంటే చాట్ జీపీటీ ఒకటి చెప్తుంది, క్లాడ్ ఒకటి చెప్తుంది, జెమినై ఒకటి చెప్తుంది. సుమారుగా 5-6 టూల్స్ అవైలబుల్ ఉన్నాయి, వెబ్సైట్లు అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళు 1 గంట 2 గంటలు నెట్లో కనుక గడిపితే మొత్తం వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్ని రకాలుగా తెలిసిపోతుంది. సో ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు డిజిటల్గా గట్టిగా ఉండగలగాలి, నాలెడ్జి బాగా ఉండాలి. అంటే పాలసీలు, కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ అంటే వాళ్ళు ఏ సంస్థకైతే ఏజెంట్లు అయి ఉన్నారో ఆ సంస్థకు సంబంధించినటువంటి పాలసీలే కాకుండా కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ గురించి కూడా అవగాహన. అదొకటే కాదు, ఒకటి సేవింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కాంపిటేటివే. బ్యాంక్ డిపాజిట్లు, పోస్టల్ ఆర్డీలు, ఎఫ్డీలు, రియల్ ఎస్టేటు, గోల్డ్, ఇవన్నీ కూడా ఈ రంగాలకు సంబంధించినటువంటి, అంటే జనాలు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటన్నిటి గురించినటువంటి అవగాహన కూడా వీళ్ళకి అవసరం అవుతుంది. వీటితో పాటు ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా అవసరం. అంటే ఇప్పుడు వాళ్ళు గనక ఈ రంగంలో షైన్ అవ్వదలుచుకుంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఈ సంస్థ ప్రొడక్ట్స్తో పాటు కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ గురించి తెలియాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ గురించి తెలియాలి. అన్నిటికంటే ముందు ముఖ్యంగా నిజాయితీగా పాలసీ హోల్డర్కి మనకి లాభం కాకుండా పాలసీ హోల్డర్కి ఏది లాభం వస్తే దాన్నే ప్రజెంట్ చేయగలిగేలాగా వాళ్ళు తయారయ్యి ఉండాలి. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బీమా రంగంలో ఉపాధి అవకాశాలతో పాటు నేడు అత్యంత కీలకమైన బీమా మార్కెటింగ్లో ఎలా రాణించాలి, ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా అద్భుతమైన విజయాలు సాధించడానికి ఎలాంటి వ్యూహాలు, ప్రణాళికలు అవసరమో తాడపల్లి రవిశంకర్ గారు ఎంతో ప్రాక్టికల్గా వివరంగా పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.